ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు మంత్రివర్గం. సూపర్ 6 హామీలు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. గ్రామ వార్డ్ సచివాలయాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సమర్థవంతమైన సేవలు అందించేలా తీర్చిదిద్దడంపై కసరత్తు చేస్తోంది. సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి మరింత పటిష్టంగా తయారు చేయాలని భావిస్తోంది. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయ వ్యవస్థలో లోపాలపై చర్చించారు. ఫెంజల్ తుఫాన్పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తాము తీసుకుంటున్న సహాయక చర్యల్ని సీఎంకు వివరించారు అధికారులు. దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రాజధాని అమరావతిలో 11,467 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నేను యూట్యూబ్ నుండి నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నా. మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 498 కోట్లతో రహదారి పనులు, 1,508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు పనులు చేస్తామన్నారు. 3 రిజర్వాయర్ల నిర్మాణానికి సిఆర్డీఏ పరిధిలో 3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి సిఆర్డీఏ అథారిటీ అనుమతించిందన్నారు. రాజధానిలో గజెటెడ్, నాన్ గజెటెడ్ అధికారులు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు భవనాల్ని నిర్మిస్తామన్నారు. 5 ఐకానిక్ టవర్లకు ఈ నెల 15 లోపు డిజైన్లు వస్తాయన్న మంత్రి. నెలాఖరులోపు డిజైన్లు ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామన్నారు. తెలంగాణలో 3వ రోజు ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ రైజింగ్ పేరిట పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూ పార్క్, ఆరంఘర్ ఫ్లైఓవర్ ని ప్రారంభిస్తారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సీఎం ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి పనులతో పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వన్యప్రాణుల బోర్డుకు కొత్త సభ్యుల్ని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. 29 మందితో ఏర్పాటు చేసిన ఈ బోర్డుకు సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా, అటవీ శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలతో కలిపి మొత్తంగా 29 మందితో బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, వంశీకృష్ణ, మురళీనాయక్ భూక్యా, పాయం వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. పెద్దపల్లిలో రేపు జరగబోయే యువ వికాస్ నిరుద్యోగ విజయోత్సవ సభ ప్రాంగణాన్ని మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షితో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరగాలన్నారు మంత్రి. నిరుద్యోగ దినోత్సవ సభలో 9,000 మంది యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాల్ని అందజేయబోతున్నారు సీఎం. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన తొలిదశ డిపిఆర్లను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో తొలి దశలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు నిర్మిస్తారు. తొలి దశలో మొత్తంగా 11,498 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. మరోవైపు విజయవాడ మెట్రో రైల్ డిపిఆర్ కు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని 2 దశల్లో మొత్తంగా 38 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సురేష్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఇవాళ, రేపు సురేష్ ని విచారించనున్నారు పోలీసులు. 20 మంది రైతుల బెయిల్ పిటిషన్పై ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. పట్నం నరేందర్ రెడ్డి బెయిల్, కస్టడీ పిటిషన్లో ఈ నెల 6కి వాయిదా వేసింది కోర్టు. మాలల సింహగర్జన సభను చూసి మందకృష్ణ మాదిగ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మాల సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. మనవాదుల డబ్బులతో మీటింగ్లు పెట్టుకునే ఆయన మాలల్ని మనువాదులు అనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా మాలల జనాభా ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో అన్యాయానికి గురయ్యారన్నారు. మందకృష్ణ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని, లేని పక్షంలో మాదిగలే ఆయనకు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో కీలక పరిణామం. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో 41.12% వాటాని అరబిందో దక్కించుకోవడంపై సిఐడికి కంప్లైంట్ ఇచ్చింది కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ యాజమాన్యం. తమను బెదిరించి దౌర్జన్యంగా మేజర్ వాటాని కైవసం చేసుకున్నారని ఫిర్యాదు చేసింది. యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుంది ఏపీ సిఐడి. ఇవాళ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ల్యాండ్ కబ్జా, హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరారు గౌతమ్ రెడ్డి. ఇవాళ విచారించి తీర్పు వెల్లడించనుంది ఏపీ హైకోర్టు. ఇవాళ స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించబోతున్నారు టీటీడీ అధికారులు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి వాసులు దర్శించుకోనున్నారు. ప్రతి నెల తొలి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. ఇప్పటికే టోకెన్లు జారీ చేశారు కూడా.
నెల్లూరు జిల్లా జమ్మిపాలెం వద్ద పెన్నా నది వరద ప్రవాహంలో 6 చిక్కుకున్నారు. వీరిని అధికారులు అతి కష్టం మీద కాపాడి ఒడ్డుకు చేర్చారు. జమ్మిపాలెం గ్రామానికి చెందిన 6 రైతులు పశువులు మేపేందుకు పెన్నా నదిలోకి వెళ్లారు. భారీ వర్షంతో పెన్నా నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ప్రవాహ ఉధృతి అధికంగా ఉండడంతో అక్కడే చిక్కుకుపోయారు. 6 సురక్షితంగా కాపాడిన పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభినందించారు. విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన డిజిటల్ అరెస్ట్ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో 5 నిందితుల్ని అరెస్ట్ చేసి 10 లక్షల నగదు, 9 లక్షల విలువైన బంగారాభరణాలని రికవరీ చేశారు పోలీసులు. విజయనగరం పట్టణానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ సుజాత కుమార్ ని బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు నిందితులు. సుజాత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో 5 నిందితుల్ని అరెస్ట్ చేసి 40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెయింజల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోనూ వర్షం పడుతోంది. 2 రోజుల నుంచి భాగ్యనగరంలో చిరుజల్లులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. ఇవాళ రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళ నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి రాజీనామాలతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10 వరకు నామినేషన్లకు గడువు ఉంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈ నెల 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో హైదరాబాద్కు చెందిన ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్తసాయితో ఆమె పెళ్లి జరగబోతోంది. హైదరాబాద్లోని పసుడెక్స్ టెక్నాలజీస్లో వెంకట దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ నెల 24న హైదరాబాద్లో వీరి రిసెప్షన్ ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో భగత్ సింగ్ విగ్రహావిష్కరణలో జాప్యాన్ని నిరసిస్తూ పంజాబ్ బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అమరవీరుణ్ణి పంజాబ్ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విగ్రహావిష్కరణ గడిచిన 6 నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. కర్ణాటకలోని తుమ్కూరులో కొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి సీఎం సిద్ధరామయ్య శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియం కోసం కర్ణాటక ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 150 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ స్టేడియం 2 ఏళ్లలో పూర్తి కానుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ ఢిల్లీలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. బంగ్లాదేశ్ ఘటనలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మేల్కొనాలని ప్లకార్డులు ప్రదర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పార్లమెంటులో ఆ బిల్లు ఆమోదం పొందడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. వక్ఫ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్రం పట్టించుకోలేదని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీంకు క్షమాభిక్ష వ్యవహారంలో సిక్కుల అత్యున్నత సంస్థ అకల్ తఖ్త్ అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ దిన్సాకు శిక్ష ఖరారు చేసింది. మతపరంగా దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని చెప్తూ దిన్సాను ఇదివరకే పాపిగా పేర్కొంది. కాలికి గాయమైన కారణంగా గోల్డ్ టెంపుల్ ముందు వీల్ చైర్లో కూర్చొని గాడ్ డ్రెస్ వేసుకుని భక్తులకు సేవలందించాలని ఆదేశించింది. గడిచిన వారం రోజులుగా పార్లమెంటు ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు ఎట్టకేలకు అధికార విపక్ష సభ్యులు అంగీకరించారు. స్పీకర్ సమక్షంలో అన్ని పార్టీల సభానాయకుల సమావేశం జరిగింది. విపక్షాల డిమాండ్ మేరకు ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ జరిపేందుకు అధికార పక్షం అంగీకరించింది. బంగ్లాదేశ్లో హింసపై తృణమూల్ సభ్యులు, సంభల్ అల్లర్లపై సమాజ్వాదీ పార్టీ సభ్యులు మాట్లాడనున్నారు. అదానీ వ్యవహారంపై నిర్దిష్టంగా చర్చ ఉండకపోవచ్చు. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు ముంబైలో సమావేశం కానున్నారు. వీరికి పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని బీజేపీ నాయకత్వం నియమించింది. ఏకాభిప్రాయంతో నేతను ఎన్నుకునేలా చర్చలు జరుపుతారు పరిశీలకులు. యూపీలో అల్లర్లు జరిగిన సంభల్ సందర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని లక్నోలో పోలీసులు అడ్డుకున్నారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ నేతృత్వంలోని బృందం సంభల్ వెళ్లేందుకు సిద్ధమైంది. వేరే ప్రాంతానికి చెందిన వారికి అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో అజయ్ రాయ్ రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పంటలకు కనీస మద్దతు డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ యాత్ర చేపట్టిన రైతులు నోయిడా దళిత్ ప్రేరణ స్థల్ నుంచి ఢిల్లీ వైపు బయలుదేరారు. రైతుల యాత్రకు పోలీసులు అనుమతించకపోవడంతో ఢిల్లీకి దారితీసే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైతులు వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
వాటిని తొలగించేందుకు రైతులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులతో చర్చించిన పోలీసులు బ్యారికేడ్లు తొలగించడంతో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. బంగ్లాదేశ్లో ఇస్కాన్ పూజారి అరెస్ట్. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్లో బీజేపీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. బెంగాల్ విపక్ష నేత సువేందు అధికారి ఇందులో పాల్గొన్నారు. నిరసన తెలిపేందుకు వేలాది మంది పెట్రాపోల్కు తరలివచ్చారు. దాడులు ఆపకపోతే భారత్ సరిహద్దుల నుంచి ఎగుమతుల్ని ఆపేస్తామని డిమాండ్ చేశారు. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం భారీగానే టైం కేటాయిస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే పాట్నా, చెన్నై, కేరళ, ముంబైలో ఈవెంట్స్ చేసింది టీం. హైదరాబాద్లోనూ అద్దిరిపోయేలా ఈవెంట్ చేసింది. ఇక డిసెంబర్ 5న విడుదలవుతోంది ఈ సినిమా. యూసుఫ్ గూడలో జరిగిన ఈ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ హోస్టుగా వస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆహాలో వస్తున్న ఈ షో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఈ షోకి నవీన్ పులిశెట్టి, శ్రీలీల గెస్ట్లుగా వచ్చారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పటికే షూట్ కూడా పూర్తయింది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ఈమె పెళ్లి గోవాలో ప్లాన్ చేస్తున్నారు. హిందూతో పాటు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ తటేల్ పెళ్లి జరగనుంది. త్వరలో జరిగే ఈ పెళ్లికి కేవలం అతి తక్కువ మంది మాత్రమే హాజరవుతున్నారని సమాచారం. మాస్ రాజా ఒక తమిళ సినిమాలో నటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అదేంటో కాదు, సూర్య 45. ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకుడు. సూర్య 45 ఈ మధ్య మొదలైంది. ఇందులో ఒక కీలక పాత్ర కోసం రవితేజ అయితే బాగుంటుందని భావిస్తున్నారు మేకర్స్. మాస్ మహారాజా దగ్గరకు ఈ ప్రపోజల్ వచ్చిందని సమాచారం.